నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతమైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన. ఈ నెల 28-29 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీనివాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు. అధికారులు తమ భూములను స్వాధీనం చేసుకుంటున్నారంటూ బాధితుల ఆందోళన. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుందన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. పూర్తి స్థాయిలో ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందంటూ వెల్లడి. పవన్ కళ్యాణ్ పై మంత్రి కోడాలి నాని ఫైర్. పవన్ కళ్యాణ్ బోడిలింగం కాబట్టే ప్రజలు కింద పడేశారంటూ కౌంటర్. విశాఖ జిల్లా చోడవరంలో పోలీసులు తనిఖీలు. పాడేరు నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్న 108 కిలోల గంధపు చెక్కల స్వాధీనం. ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సిన్ సన్నాహ ప్రక్రియ డ్రై రన్ విజయవంతమైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెల 28-29 తేదీలలో ఏపీలోని కృష్ణా జిల్లా, గుజరాత్, పంజాబ్, అసోంలలో ఎంపిక చేసిన జిల్లాలో డ్రై రన్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీనివాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో తమ భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు స్థానిక ప్రభుత్వ అధికారులు అన్యాయంగా తమ నుంచి స్వాధీనం చేసుకుని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో బాధితులు ఆందోళన విరమించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము మీకు ఇచ్చేసి మేము వేరే వాళ్ళు ఇంతమంది వచ్చారు కాబట్టి మేడం ఇంతమంది వచ్చారు కాబట్టి సరే ఎంఆర్ఓ గారు ఒక రోజు మీ దగ్గరకు వస్తే డబ్బులు తీసుకుని నువ్వు పొలానికి అడ్డం తిరుగుతున్నావు అని అడిగారు. మీరే మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన సెకండ్ డే నేను వచ్చా. మీరు లోపలికి మీరు అన్నారు ఆ మాట, గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుని ఈ రోజు మీరు పొలానికి ఎలా అడ్డం తిరుగుతున్నారు ఎంఆర్ఓ గారు లోపల అడిగారు. ఆ నోటీస్ వచ్చిందని కానీ ఆ నోటీస్ నా ఇంటికి వచ్చింది కానీ నాకు ఇవ్వలే. దాంట్లో సాక్షి సంతకాలు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఊరు వైఎస్ఆర్సీపీ నాయకులు. దాంట్లో సాక్షి సంతకాలు కావాలంటే వెనకాల చూడండి. నేను చెప్పేదేనండి, వాళ్ళు ఈ ఊరు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళ తీసుకొచ్చి విఆర్ఓ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుచరుడిగా ఉండి వాళ్ళతో సంతకం పెట్టించుకున్నాడు ఈయన.
మా తాతలు కష్టపడి ఇంత లోతు పగల కొట్టి తీసి చేస్తే మేము ఇప్పుడు ఈ రోజు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో నిలిచి ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నివార్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన ఆదుకోవడంలో ప్రభుత్వం ఘనత సాధించిందన్నారు. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, ప్రతి రైతుకి సాయాన్ని అందించేలా జగన్ చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నారని అన్నారు. దాదాపుగా 12 లక్షల చిల్లర ఈ రెండు కలిపి నివర్ తుఫాన్ కారణంగా ఈ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల పంటలు నష్టపోయి 8.34 లక్షల మంది రైతులకు ఆ నివర్ తుఫాన్ అపారమైనటువంటి నష్టాన్ని కలిగించింది. అయితే ఆ రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, నెల తిరగక ముందే ఈ పంటల నష్టాన్ని పరిహారాన్ని నేను రైతాంగానికి అందజేస్తాను అని. నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నెల తిరగక ముందే పంటల నష్టాన్ని, తుఫాన్ ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి రైతాంగానికి నెల తిరగక ముందే అందించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. అది నెల తిరగక ముందు దాదాపు 646 కోట్ల పంట నష్ట పరిహారం ఈరోజు రైతాంగానికి అందించడం జరిగింది. ఇది వాళ్ళ ఖాతాల్లోనికి. అలాగే మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి 51.59 లక్షల రైతు ఖాతాల్లోకి 1120 కోట్ల రూపాయలు ఈనాడు వాళ్ళ ఖాతాల్లోనికి జమ చేయడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, హౌ దిస్ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్ టు క్లియర్ ది అష్యూరెన్సెస్. హామీల్ని ఆయన క్లియర్ చేయటానికి, మాటను నిలబెట్టుకోవటానికి ఎంత పర్టికులర్గా ఉన్నారు అన్నటువంటిది ఈ సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక పథకాలు. నిన్న మనకి ఇవాళ ఇప్పటికీ స్టిల్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమాల దగ్గర నుంచి చూస్తే ఆయన చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈనాడు వారికి రైతాంగం తరపున ఒక వ్యక్తిగా, అదే నేను కూడా ఒక రైతుగా వారికి ఉన్నటువంటి రైతాంగం పట్ల ఆ నిబద్ధతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండడానికి వీల్లేదు, నివారించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం పోతున్నాడో రైతుకి, ఆ రైతుకు వెంటనే సహాయాన్ని అందించగలిగితే, ఎక్కడైతే అప్పు తెచ్చాడో ఆ అప్పు వాళ్ళకి తిరిగి చెల్లించే అవకాశం ఈనాడు వారికి దక్కుతుంది. ఆ విధంగా రైతుల తాలూకా కష్టాలు తొలగి, అప్పుల బాధలు తొలగి, రైతు మళ్లీ తన జీవన స్రవంతిలోనికి నివార్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శించేందుకు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తూ మంత్రి కొడాలి నాని పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి నాని తనదైన స్టైల్లో రీకౌంటర్ ఇచ్చారు. ఎవరో వచ్చి ఏదేదో అడిగితే తాము సమాధానం చెప్పబోను అన్నారు. పవన్ కళ్యాణ్ బోడిలింగం కాబట్టే ప్రజలు కింద పడేశారన్నారు. బోడిలింగం ఎవరో గాజువాక భీమవరం ప్రజలకు తెలుసన్నారు. పవన్ ను సినిమాలు మానేయాలని ఎవరన్నా అడిగారా అని నాని ప్రశ్నించారు.
నేను గుడివాడలో పేకాట క్లబ్బులు ముంచానా, పేకాట ఆడిస్తున్నానా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు ముంచాడా, పేకాటలు ఆడిస్తున్నాడా? విజయవాడ నడిబోట్లో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు. మీరు అందరూ కూడా వెళ్ళి ఉంటారు. పెద్ద పెద్ద క్లబ్బులు, 100 మంది మెంబర్సు, విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ఇవన్నీ కూడా ఉండే. వాటన్నిటినీ ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జోదశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్ట్నరు. ఆ రోజు ఏమైనా నీ కళ్ళు? ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలు. గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు, కొడాలి నాని పేకాట క్లబ్బులను ముంచాడా, పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి. నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుని నోటికి వచ్చింది మాడతాం, ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి పిచ్చగా మాడతాం, అటువంటి కార్యక్రమాలు చెయ్యం. నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కాదు, నువ్వు పెట్టుకో అదుపులో. నాకు భయం లేదు, నాకు భయం లేదు. మేమన్నా భయపడుతున్నావా? నిన్ను ఎవడ భయపడమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని మేము భయపడమన్నావా? నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు, నేను సినిమాలు చేస్తాను, నాకు జీవనోపాధి. నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు? ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా? నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని. నువ్వే కదా చెప్పింది. ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని? నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా, నువ్వే చెప్పావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి, సినిమాలు చేసుకోకపోతే మాకేంటి, నువ్వేం వదిలేస్తే మాకేంటి, ఎవరిని వదలకపోతే మాకేంటి? నువ్వు ఒక యాక్టర్గానే ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం. నువ్వు ఒక యాక్టర్వే, నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో. నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే, సినిమా మానేశానని చెప్పింది నువ్వు. ఎందుకు ఈ పనికి మాలిన మాటలు? ప్యాకేజీ వచ్చినట్టు ఉంది, వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకేను సొంత పుత్రుని ఒక పక్కకి పంపాడు. జోగి రాసుకుంటే బూడిద రాదు జిల్లాలో. ఆ బూడిదంతా మేము ఎత్తుకోలేదు రావాలి. ఎందుకు పనికి మాలిన మాటలు? శివలింగాలు అంటాడు, బోడి లింగాలు అంటాడు, కోడి అంటే ఏదో చెబుతున్నాడు. అంటే ఆయనకి హిందూ మతం అంటాడు. ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. 3 లింగాల్లో బోడి లింగం అంటే లింగం అంటే ఏంటి? శివలింగాలు, బోడి లింగం అంట దాన్ని. ఆయన బోడి లింగం అంటాడు. మేము అంత నీచంగా శివలింగాలని, బోడి లింగాలు, బొక్కలింగాలని నేను మాట్లాడలేను. ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ముస్లిం అయినా ఏదైనా ఉంది. రాజకీయాల కోసం రాజకీయ వైశ్యలాగా శివలింగాలు ఎవరో, బోడి లింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడి లింగానివి కాబట్టి 2 చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడి లింగాలు అన్నారనుకో, ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు. న్యూ కరోనా స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. బ్రిటన్ నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించామని ఇప్పటి వరకు 216 మంది వచ్చినట్లు వివరించారు. వారిలో 209 మందికి పరీక్షలు నిర్వహించామని, 192 మందికి నెగిటివ్ వచ్చిందని అన్నారు. ఇంకా 17 మంది పరీక్షా ఫలితాలు రావాలని, 8 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 17 మందిలో ఒకరికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. వీరితో కాంటాక్ట్ అయిన 580 మందిని గుర్తించామని, వారికి కూడా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. యూకే నుండి వచ్చిన వారికి 14 రోజులు క్వారంటైన్లో ఉంచామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ ప్రకారం 25 నవంబర్ నుంచి 25 డిసెంబర్ వరకు కూడా ఎవరెవరైతే యూకే నుంచి ప్యాసింజర్స్ ఇండియాకి రిటర్న్ అయ్యారో వాళ్ళ వివరాలు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ BOI బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డేటాని మనకి షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే 23వ తారీఖున ఫ్లైట్స్ రిటర్న్ మీద బ్యాన్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందుకనే ఆ పీరియడ్ని 1 మంత్ పీరియడ్ని కూడా తీసుకుని ఎవరెవరైతే యూకే రిటర్నీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సేకరించి మనకు పంపించడం జరిగింది. మనకి విశాఖ జిల్లాకు వచ్చి అంటే పంపించి వాళ్ళకి మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ పేషెంట్స్ అందరినీ కూడా టెస్ట్ చేయమన్నారు, ప్రొవైడెడ్ దే ఆర్ సిమ్టమాటిక్. ఏదన్నా మనకి రెగ్యులర్ SARS-CoV-2 మన కోవిడ్కి ఉన్న రెగ్యులర్ సిమ్టమ్స్, సోర్ థ్రోట్ కానీ, డ్రై కాఫ్ కానీ, ఫీవర్ కానీ, ఎనీ సైన్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, ఈ 4 ఏది ఉన్నా కూడా వెంటనే టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ అయితే RT-PCR పాజిటివ్ వస్తే అతను యూకే నుంచి వచ్చాడు కాబట్టి PCR పాజిటివ్ అంటే కరోనా వైరస్ ఉన్నట్లే.
PCR పాజిటివ్తో పాటు కొన్ని డెసిగ్నేటెడ్ ల్యాబ్స్ని ఇచ్చారు మన కంట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది, CCMB. ఇట్లా కొన్ని ల్యాబ్స్, ఒక 8 ల్యాబ్స్ కంట్రీ వైడ్ ఇచ్చారు. సో పాజిటివ్ వ్యక్తికి పాజిటివ్ మన PCRలో, అంటే మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ PCRలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి శాంపుల్ మళ్ళీ వన్ ఆఫ్ దీస్ 8 ల్యాబ్స్కి పంపించి అక్కడ న్యూ స్ట్రెయిన్కి ధృవీకరించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ సజెస్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన జిల్లాకు వచ్చేటప్పటికి ఒకవేళ కనుక అతనికి సైన్స్ సిమ్టమ్స్ లేకపోతే అతన్ని 14 days క్వారంటైన్లో ఉంచమన్నారు. క్వారంటైన్లో కూడా ఎటువంటి సైన్స్ సిమ్టమ్స్ లేకపోతే హీ కెన్ బి డిశ్చార్జ్డ్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. మన జిల్లాలో మనకు వచ్చిన ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, మనకి 2 లిస్టులు వచ్చినాయి. ఈ 2 లిస్టులో కూడా మనం డూప్లికేట్స్, తర్వాత ఆల్రెడీ కంట్రీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్, నైబరింగ్ స్టేట్స్, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన, బయట జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో 199 కేసెస్ వచ్చినాయి మనకి. అంటే దే ఆర్ UK రిటర్నీస్ కేసెస్, అంటే పాజిటివ్ కేసులు కాదు, UK నుంచి రిటర్న్ అయినటువంటి రిటర్నీస్. విశాఖపట్నం సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి 17. సో మొత్తం కలిపి 216 కేసెస్, అంటే రిటర్నీస్ లిస్ట్ మనకు వచ్చింది 2 లిస్టుల ద్వారా. ఇందులో మనం 209 మందిని ట్రేస్ చేసాం. సో బ్యాలెన్స్ ఒక 7 మెంబర్స్ని మనం ట్రేస్ చేయలేకపోయాం. బట్ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ దట్ దే హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ ద డిస్ట్రిక్ట్. సో అది ఇవాళ అసర్టైన్ చేసుకుంటున్నాం. నేను SP గారు కూడా ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాం. CP గారు కూడా ఈవినింగ్ మాకు CS గారితో జరిగినప్పుడు కూడా ముగ్గురం డిస్కస్ చేసి కంక్లూడ్ అయింది. పోలీస్ యాంగిల్లో కానీ, రెవెన్యూ యాంగిల్లో కానీ వీళ్ళు మన జిల్లాలో లేరు. బట్ మాకు ఆ కన్ఫర్మేషన్ కోసం వీఆర్ వెయిటింగ్. విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న 108 కేజీల గంధపు చెక్కలను చోడవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ గంధపు చెక్కలను పాడేరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేశారు. విజయనగరం కొమరాడ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు నిరసనకు దిగారు. గిరిజన విద్యార్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇస్తామని అధికారులు మాట ఇచ్చి తప్పారంటూ ఆందోళనకు దిగారు. నిరసన స్థలానికి చేరుకున్న పార్వతీపురం DSP విద్యార్థులు నిరసన కార్యక్రమం విరమించాలంటూ సూచించారు. మీరు అడిగితే మాకు ఏమని తెలియదు అన్నారు. మీరు వచ్చారు, అంత దూరం నుండి వచ్చారంటే మా సమస్య పరిస్థితి మీకు విరమించుకోవాలి కదా సార్. సంతకం పెట్టి ఇవ్వండి అంటున్నారు. పరిశీలించారు, నాకు చెప్పారు కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా నాకు రావాలి సార్. మీరు కూడా అంగీకారం, దీనికి అంగీకారం సంతకం పెట్టాలి సార్. మీకు అర్థం కాలేదు. ఒక DSP స్థాయి అధికారికి హైరార్కీ ఉంటుంది. నమ్మకం లేదనేటప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి చెప్పారు. మీరు మాకు ఇవ్వాల్సిందని మాది బాధ్యత. అది నేను అడుగుతున్నది. అది బాధ్యత సంతకం పెట్టి హక్కులేని ఇంతకు ముందు కూడా 2 వరకు జరిగేటప్పుడు ఇలాగే ఇచ్చాం సార్. ఏం సార్ మాకు వస్తే ఆ రోజు కన్సర్న్ MRO గారిని పిలిపించాము సార్. చేతికండి సార్ మాట్లాడు. ఆదివాసం మండల కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడు. నా పేరు సంతోష్ కుమార్. మేము ఏవైతే ఆప్యాయతలు సంపాదించామో 1496 గ్రామాలన్నీ 1496 గ్రామాలన్నిటి కూడా ఏజెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలి. లేని ఎడ్ల బహిరంగంగా ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో బహిరంగంగా కూర్చొని మా దగ్గర ఉన్న ఆధారాలకి వాళ్ళు సమాధానం చెప్పాలి. లేని ఎడ్ల 773 గ్రాములు ఏవైతే షెడ్యూల్ అంటున్నారో యాజే గెజిట్ ప్రకారం ఏవో జీవో నెంబర్ ప్రకారం ఏ విధంగా వాటిని కుదించారు, మిగతా షెడ్యూల్లో లేనటువంటి ఏ విధంగా జీవో నెంబర్ పాస్ చేశారు, గవర్నర్ గారు పాస్ చేశారా, కలెక్టర్ గారు పాస్ చేశారా, PO గారు పాస్ చేశారా అనేది మాకు తెలియాలి.
అది గవర్నర్ వారు ఇప్పుడు త్రిసభ్య కమిటీ వేసేయమంటున్నారు. త్రిసభ్య కమిటీ పెట్టడానికి పిఓ గారికి అధికారం ఉందా? ఏ ఆధారం ప్రకారం పెట్టారో? ఏవైనా పేపర్ ప్రకటన ఇచ్చారా? మా సంఘ నాయకులకు ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. కమిటీ వేసేయమంటున్నారు. దేనికోసం కమిటీ వేసేయమనేటప్పుడు పేపర్ ప్రకటన ఇవ్వాలి, ఏమీ ఇవ్వలేదు అంటే మేము అసమర్థమనే కదా. మాకు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ల ప్రకారం ఏవైతే 274, 69, 13 ప్రకారం ఏవి జీవనం ప్రకారం ఐటీడీల పరిధిలో ఉన్న గిరిజనేతలను తొలగించి గిరిజన వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే గెజిట్ పబ్లికేషన్ తాలూకు విలేజెస్ ఏవైతే సప్లైన్ ఏరియాస్ ఉంటాయో అవి అడుగుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా గెజిట్ అంటే లేదు, కానీ మాకు ఏంటంటే పిఓ గారు మాకు ఒక 773 తాలూకు లిస్ట్ మాకు ఇచ్చారు. అందులో సప్లైన్ ఏరియాస్ మొత్తం ఉన్నాయి. అవి తర్వాత షెడ్యూల్ ఏరియాస్, నాన్ షెడ్యూల్ ఏరియాస్, ప్లెయిన్ ఏరియాస్ అవి మొత్తం లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. అది వీళ్ళకి ఇస్తున్నాము. కానీ వీళ్ళు ఏమంటారంటే గెజిట్తో కావాలని అంటున్నారు. కానీ గెజిట్ రావాలంటే దీన్ని త్రిసభ్య కమిటీ వేశారు యాక్చువల్గా. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఆ గెజిట్ వస్తుంది. అప్పుడు వీళ్ళు గెజిట్. ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడ విద్యార్థులు మాకు ఏజెన్సీ ఏరియా సర్టిఫికేటు, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 40 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది జరుగుతుంది, అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కొమరాడ ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. పొద్దున్న నుంచి ఎస్ఐలు, సిఐలు ఎంత చెప్పినా లేకుండా ఇక్కడ ఉండటం జరిగింది. సో మేము వచ్చి మాట్లాడటం జరిగింది. ఇది ఐటీడీఏపీఓ గారు ఆల్రెడీ త్రిసభ్య కమిటీ వేశారని చెప్పారు, లిఖితపూర్వకంగా ఇచ్చారు. అది ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఇక్కడ వీళ్ళు గుమిగూడటం అనేది ఎంతవరకు మంచిది కాదు. సో వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏదైనా శాంతిపూర్వకంగా ఒక అధికారికి వినయపూర్వకంగా రాతపూర్వకంగా ఇస్తే దాన్ని పై అధికారులకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అధికార ప్రతినిధి బీసీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. పొద్దుటూరు పట్టణంలో ఇంటి పట్టాల పంపిణీలో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాధకు ఆయన ఫిర్యాదు చేశారని, కాసప్రేకే తన భర్త కళ్లలో ప్రత్యర్థి వైసీపీ వర్గీయులు కారం చల్లి ఆపై రాడ్డుతో తలపై మోది దారుణంగా హతమర్చారని మృతుడి భార్య అపరాజిత ఆరోపించారు. విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించిన రౌడీ షీటర్ సాయి కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏసీపీ మూర్తి మీడియాకు తెలిపారు. అరిలోవా ప్రాంతానికి చెందిన సాయి కుమార్ కు కాదర్ రియాజ్, శ్రీనివాస్ అలియాస్ పండు, షేక్ సమీర్ ఓ 17 సంవత్సరాల బాలుడు స్నేహితులు. అతను చెప్పిన పనులు వీరు చేస్తుండటంతో వీరి మధ్య సన్నిహితం పెరిగింది. కొంతకాలంగా ఇతను మిగిలిన నలుగురిపై పెత్తనం చెలాయించడం, తరచూ గొడవలకు దిగడంతో వీరి మధ్య స్నేహబంధం చెడింది. కొన్ని విషయాల్లో వారితో విభేదిస్తుండటంతో అతన్ని అడ్డు తొలగించాలని భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 26న రాత్రి 9:30 సమయంలో సాయి కుమార్ తన అత్త ఇంటి నుంచి మరో స్నేహితుడు రాంబాబుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్లు సమాచారం రావడంతో కాదర్ రియాజ్, పండు, సమీర్ బాలుడు కలిసి రాడ్లు, కత్తులతో దాడి చేశారు. టీఐసీ పాయింట్ వద్దకు చేరుకోగానే అక్కడే మాటు వేసిన వీరు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. తలపై ఇన్పరాడుతో రియాజ్, పండు బలంగా కొట్టగా బాలుడు కత్తితో దాడి చేశారు. సాయితో పాటు ఉన్న స్నేహితుడు రాంబాబుకు కూడా గాయాల పాలయ్యాడు. అతను తర్వాత తేరుకొని సాయి భార్యకు విషయాన్ని తెలియజేశాడు. వాళ్లు వచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అరిలోవా సీఐ ఇమానియల్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధిపత్య పోరే హత్యకు కారణంగా భావిస్తున్నామని, హత్య చేసిన ముగ్గురిని అరెస్టు చేశామని, జ్యువెనల్ హోంకు తరలించినట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎంవీపీ సీఐ రమణయ్య, అరిలోవా సీఐ ఇమానియల్ రాజు తదితరులు పాల్గొన్నారు. అవమానాలు జరుగుతున్నాయని చెప్పి భావించి వీళ్ళు ఒక పథకం ప్రకారం మొన్నటి 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతను తన అత్తవారింటి దగ్గర నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద వేరొక వ్యక్తితోటి తను అటకాయించడం జరిగింది. అటకాయించడం చేసి దాంట్లో రియాజ్ అనే అతను, దాని తర్వాత ఇంకొక వ్యక్తి
పండు అనే అతను ఇద్దరు కలిపి రాడ్లతో దాడి చేసి అతన్ని పడగొట్టడం జరిగింది. వారితో పాటు ఉన్న ఇంకొక జోనైల్ అంటే బాలుడు సుమారు 17 సంవత్సరాల వ్యక్తి ఇతను అతని మీద వెళ్ళి మటన్ నరుకునే చాకు తోటి అతన్ని పీకి కోసేయడం జరిగింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించి పినాకిల్ హాస్పిటల్ తరలించి వెంటనే ఇమీడియట్గా చేసినప్పటికీ కూడా ఫలితం లేక అతను చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ముగ్గురిని కూడా ఈ బాలుడిని మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసి ఈవేళ రిమాండ్కి పంపించగలుగుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుల్లో ఈ అరిలవ ఎలా వచ్చింది, అరిలవలో ఎలాగ పుట్టింది మీ అందరికీ తెలుసు. అరిలవలో సాధారణంగా ఏంటంటే ఈ గతంలో ఏర్పరిచిన ఈ కాలనీస్ యందు ఈ రోడ్డు పక్కన ఎవిక్షన్స్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాలనీ కింద ఏర్పరిచి అక్కడ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళతో పాటు ఇంకా చాలా గౌరవప్రదమైన ఉన్నవాళ్ళు, అలాగే అక్కడికి వెళ్ళి చాలామంది బాగుపడి చాలా గౌరవప్రదంగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇంకా ఎక్కువ శాతం, అధిక శాతం ఈ వలసలుగా అక్కడికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో చాలామందికి చదువు కానీ లేకపోతే తెలివితేటలు కానీ ఏమీ లేక, తల్లిదండ్రులకు లేక వీళ్ళు కూడా ఆ నేపథ్యంలో చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఒక విధమైన రౌడీతనానికి లేకపోతే జులాయితనానికి అలవాటు పడి ఇలాంటి ఘాతుకాలకి వస్తున్నాయన్న విషయాలు మనందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ అరిలవ వారికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ అరిలవలో లిమిట్లో ఇప్పుడు ఆల్రెడీ అరిలవ కాలనీస్ ఉన్నాయి. అరిలవ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలనీస్ ఉన్నాయి. ఆ కాలనీస్లో ఏంటంటే చాలామంది యువకులు పెడద్రోవ పట్టి బాగా మద్యానికి బానిసలు అయ్యారు. అలాగే గంజాయి కూడా తాగడం అది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తూ వాళ్ళలో ఒక విధమైన వీటి కోసం ఏదైనా చేయొచ్చు, ఇదో రౌడీజం ఒక ఫ్యాషన్గా ఉంటే. ప్రధాన అంశాలు మరోసారి. కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతమైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన. ఈ నెల 28, 29 తేదీలలో 4 రాష్ట్రాల్లో డ్రై రన్ ను నిర్వహించిన కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీనివాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు. అధికారులు తమ భూములను స్వాధీనం చేసుకున్నారంటూ బాధితుల ఆందోళన. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుందన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. పూర్తి స్థాయిలో ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందంటూ వెల్లడి. పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్. పవన్ కళ్యాణ్ బోడిలింగం కాబట్టే ప్రజలు కింద పడేశారంటూ కౌంటర్. విశాఖ జిల్లా చోడవరంలో పోలీసులు తనిఖీలు. పాడేరు నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్న 108 కిలోల గంధపు చెక్కలు స్వాధీనం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.